తెనాలి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రి నాదెండ్ల మనోహర్ మన తెనాలి యాప్ని ప్రారంభించిన నేపథ్యంలో విద్యుత్ శాఖకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాలేదని డీఈ చిరంజీవి చెప్పారు. అయితే మున్సిపల్ నిర్వహణలో ఉండే వీధి దీపాల గురించి తమ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివిధ ప్రభుత్వ శాఖల నేతృత్వంలో ఇటీవల ప్రారంభించిన మన తెనాలి యాప్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని విద్యుత్ డీఈ వివి చిరంజీవి చెప్పారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తమ శాఖకు సంబంధించి సమస్యలు రాకపోయినప్పటికీ మున్సిపల్ నిర్వహణలో చేపట్టే వీధి దీపాలు పనిచేయటం లేదని, కొన్ని చోట్ల సరిగా లేవని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులకు తెలియజేయడం జరిగిందని చిరంజీవి తెలియజేశారు. ప్రజల నుండి సమస్యలు రాకముందే విద్యుత్ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యలు తీసుకుంటుందని డి చిరంజీవి ఈ సందర్భంగా తెలియజేశారు. మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి చాలా తక్కువ ఫిర్యాదులు ఉన్నాయి ప్రస్తుతం. అందులో కూడా మెయిన్గా విద్యుత్ దీపాలు సరిగ్గా కొన్ని చోట్ల పనిచేయట్లేదు అనే ప్రాబ్లంనే మెన్షన్ చేశారు. అది మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. విద్యుత్ దీపాలు అనేది మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళు బాగు చేయటం కానీ మెయింటెనెన్స్ చేయటం కానీ అవి చేయాలి. అంతకుమించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరంగా పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు. కాబట్టి మన వినియోగదారులందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని వారికి ఉన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు మా స్టాఫ్ ఏఈలు ఏడీలు సిబ్బంది ఎప్పటికప్పుడు అటెండ్ అవుతూ ఉంటాము. అయినా సరే కాకపోతే కనుక దీని ద్వారా కూడా మన తెనాలి యాప్ ద్వారా కూడా మీరు తమ సమస్యలను పోస్ట్ చేస్తే కనుక వాటి మీద కూడా చర్య తీసుకుంటాము అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నమస్తే.